హ్యాపీ ఇండిపెండెన్స్ డే బషీర్. థ్యాంక్ యూ నిహాల్. ఇండియాకైతే ఫ్రీడమ్ వచ్చింది కానీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలే. అది నీ ఫైర్ నెంబర్తో తెలుస్తుంది కదా. అంటే నీ ఫైర్ నెంబర్ తెలియాలని అంటే నీ ఫస్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో తెలుసుకొని దాన్ని 15 టైమ్స్తో మల్టిప్లై చేయాలి. ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ నీ దగ్గర ఉంటే ఇవాళే ఫినాన్షియల్గా రిటైర్ అయిపోవచ్చు. సో నా శాలరీ 50,000 కాబట్టి నా ఫైర్ నంబర్ ఒక 90 lakhs వస్తుంది. మరి ఇప్పుడు నీ దగ్గర ఈ 90 lakhs లేవు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఎస్ఐపి చేయాలి, సేవింగ్స్ చేయాలి. సో ఒక 20 years పాటు ఎస్ఐపి చేస్తావు అనేసి అనుకుందాం. కానీ 20 years తర్వాత ఈ 90 lakhs వాల్యూ తగ్గిపోతుంది కదా. సో అప్పటి 90 lakhs వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 crores వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 crores కోసం మనం ఎస్ఐపి ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 crores ఎస్ఐపి కోసం ఎంత ఎస్ఐపి చేయాలి, ఎందులో చేయాలి? సో ఈ ఎస్ఐపి మనము నిఫ్టీ 50 వాల్యూ 20 ఇంకా నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే రెండిట్లో 50-50 అలొకేషన్ చేస్తే 18% సిఏజిఆర్తో గ్రో అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో నువ్వు ఈ 10,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే నీకు కావాల్సిన 3 crore రూపీస్ వస్తుంది 5% స్టెప్అప్ చేసినప్పుడు. మరి లైఫ్ ఇంకా బెటర్గా ఉండాలంటే ఎంత సేవ్ చేసుకోవాలి? అలా అనుకున్నప్పుడు 3 crores బదులు 10 crores టార్గెట్గా పెట్టుకోవాలి. 10,000 ఎస్ఐపి బదులు 33,000 ఎస్ఐపి చేయాలి.